అంటే మీకు మాలానే మీకు పంతులుంటారుగా. ఆ పంతులు ప్రతి విషయానికి, ప్రతి పనికి చిన్నప్పుడు పుట్టినది మొదలుకొని మరలా మనం బందులో పెట్టేంత వరకు, అదే మరణించేంత వరకు, లేదా కట్టె కాలే వరకు మీ భాషలో. ప్రతి దానికి వారేం జేస్తారయ్యా అంటే, ప్రతి దానికి మా వోళ్ళుంటాయి. ప్రతి దానికి సంభావనలుంటాయి. ప్రతి దానికి ఏదోటి హోమాలని, యజ్ఞాలని, అవని, ఇవని, అవన్నీ మేము మాట్లాడకూడదు. వాటన్నిటికి మీరెందుకిస్తున్నారు? మీరెందుకిస్తున్నారయ్యా అంటే, మీ క్షేమం కోరి, మీ కొరకు వారేంటంటే పూజలు, యాగాలు చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు కదా! మేము కూడా మా కోసం, మా కుటుంబాల కోసం వారు ఆ నిద్రాహారాలు మాని, నిద్రను మానుకొని, ఆహారం మానుకొని, రాత్రి పగలు మా కొరకు దేవాది దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు గనక, ఆయన సన్నిధిలో మనవి చేస్తున్నారు గనక, మేము వారికిస్తున్నాం. వారికిచ్చినప్పుడు మీకు బాధేంటి? ఇప్పుడు సంఘంలో ఒక 100 మందున్నారనుకుందాం. సంఘంలో 100 మందుంటే 100 మంది కూడా ఎక్కడ దశంభాగాలివ్వరు. కొంతమంది ఇస్తారు, కొంతమందివ్వరు. 100లో కనీసం 20 మంది కూడా ఇచ్చినటువంటి దాఖలాలుండవు. వారు తీసుకొని పోషించబడుతూ ఉంటారు. మీరు కొంతమంది పాస్టర్‌లని కనబడిన పాస్టర్‌లని మీరడగండి ఎప్పుడైనా, అందరూ ఇవ్వరు. ఇచ్చిన దానితోనే సంతృప్తిగా వారు తింటూ, వారి సంఘాల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దశంభాగాలు, దశంభాగాలు, దశంభాగాలని ఏడవకండి. ఎందుకయ్యా అంటే, మేమిచ్చేది మా కొరకు సేవ చేస్తున్నటువంటి మా సేవకులకి మేమిస్తున్నాం. అది మా ధన్యత. దేవుడు మాకు చెప్పినటువంటి మాట. ఆ మాట మేము నెరవేరుస్తాం. ఆయన ఆజ్ఞకు మేము లోబడతాం. ఆయన ఆజ్ఞను మేము నెరవేరుస్తాం. మరొకసారి ఈ మాట మీరు దశంభాగాలు, దశంభాగాలు అని అనొద్దు. ఎందుకంటే, మా కోసం మేమిస్తున్నాం. మా మనస్సుకు నచ్చి మేమిస్తున్నాం గాబట్టి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మాట్లాడాలి అని మాట్లాడుతున్నానంతే. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అందరికీ మరొకసారి వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్.